ఓకే అమ్మా, ఎన్నిసార్లు అయిపోయినాయి మీవి క్వాలిటేటివ్ అనాలిసిస్లోనా? ఆక్వాకల్చర్ వాళ్ళు క్వాలిటేటివ్ అనాలిసిస్లో ఎన్ని సాల్వ్స్ చేసినారు? ఆయేష, ప్రశాంతి, ఆయేష, ప్రశాంతి మేడం మీరు ఎన్ని సాల్వ్స్ చేసినారు క్వాలిటేటివ్ అనాలిసిస్ ప్రాక్టికల్స్? 4 ఏమో మేడం. 4 చేసినారా? ఓకే, ఏమైనా ఐడియా ఉందా మీకు? మేడం ఏమా 3 కంప్లీట్ అయిందే మేడం. 3 కంప్లీట్ అయినాయి. ఇంకా చేస్తున్నాం మేడం. ఓకే, నేర్చుకున్నారా? ప్రొసీజర్ నేర్చుకున్నారా? నేర్చుకున్నాం మేడం. ఓకే అమ్మా, ఈరోజు 4th నేర్చుకోండి. 3 అయిపోయినాయి అంటున్నారు కదా సాల్స్, ఒకసారి చెప్తారా ఏమేమి అయిపోయినాయా? సాల్స్ ఏమేమి చేసినారో ఒకసారి చెప్తే. ఓకే అమ్మా, ఎనీవే మీకు ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్లు అని ఉంటాయి కదా, క్వాలిటేటివ్ ఇనార్గానిక్ అనాలిసిస్లోన మీరు ఏం చేయాలి? 2 క్యాటయాన్స్ 2 యానయాన్స్ని ఐడెంటిఫై చేయాలి. దానిలో ఫస్ట్ ముందుగా మీకు సాల్ట్ ఇచ్చిన వెంటనే మీరు ఏం చేయాలి? ప్రిలిమినరీ టెస్టులు చేయాలి. ప్రిలిమినరీ టెస్టులో ఫస్ట్ ఏం టెస్ట్ చేస్తారు మీరు? ఎనీబడి హ్యావ్ ఐడియా? మేడం ఎనీబడి హ్యావ్ ఐడియా? ఫస్ట్ టెస్ట్ ఇన్ ప్రిలిమినరీ స్టేట్ మేడం, క్రిస్టలిన్ అమార్ఫస్ అని తెలుసుకుంటాం కదా. ఓకే అమ్మా, ఫస్ట్ కలర్ అయినా చూడొచ్చు, ఫిజికల్ స్టేట్ అయినా చూడొచ్చు. మీరు అలా రాసుకున్నారు కదా. ఓకే, ఫిజికల్ స్టేట్ ప్రకారంగా చూస్తే మీరు అబ్జర్వేషన్లో ఏమని రాస్తారు? మీకు ఇచ్చినటువంటి సాల్ట్ని బట్టి ఐదర్ క్రిస్టలైన్ ఆర్ అమార్ఫస్. ఓకే, నెక్స్ట్ టెస్ట్ కలర్ మేడం. కలర్ మీకు ఇచ్చినటువంటి సాల్ట్ ఏ కలర్లో ఉందనేది మీరు అబ్జర్వ్ చేసి ఆ కలర్ని తీసుకొని మీరు ఏం చేయాలి? ఇన్ఫరెన్స్లోన ఏ సాల్ట్ అయి ఉండవచ్చును, ఏ అయాన్ అయి ఉండవచ్చును అనేటువంటిది మీరు అబ్జర్వ్ చేస్తారు కదా. ఇన్ కేస్ మీకు ఇచ్చినటువంటి కలర్ సాల్ట్ బ్లూ కలర్ అయితే ఇన్ఫరెన్స్లో మీరు ఏం రాస్తారు? కాపర్. కాపర్. అదే పేల్ గ్రీన్ కలర్ అయితే ఫెర్రస్. ఫెర్రస్. డార్క్ గ్రీన్ నికెల్. పేల్ పింక్ కలర్లో ఉందనుకోండి మీకు ఇచ్చినటువంటి సాల్ట్, ఇన్ఫరెన్స్లో మీరు ఏం రాస్తారు? మ్యాంగనీస్ రాస్తారు. ఇన్ కేస్ మీకు ఇచ్చినటువంటి సాల్ట్ ఎటువంటి కలర్స్ని ఎగ్జిబిట్ చేయకుండా ఓన్లీ వైట్ కలర్లో ఉంటే అప్పుడు మీరు ఏం రాస్తారు ఇన్ఫరెన్స్లోనా? ఫెర్రస్, నికెల్ అండ్ మ్యాంగనీస్ సాల్ట్స్ అని రాస్తాం. అది కాదమ్మా, ఫెర్రస్, నికెల్, మ్యాంగనీస్ సాల్ట్స్ అని రాయకూడదు. ఏమని రాయాలి? యాబ్సెన్స్ ఆఫ్ అని రాయాలి. ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి సాల్ట్ బ్లూ కలర్లో ఉంటే మీరు ఆల్రెడీ కాపర్ అయాన్ ఉండవచ్చును అనేటువంటిది రాస్తారు కదా, మేబీ కాపర్ ప్రజెంట్ అని. అదే మీకు ఇచ్చినటువంటి సాల్ట్ గ్రీన్ కలర్లో ఉంటే మేబీ ఫెర్రస్ అయాన్ ప్రజెంట్. మీకు ఇచ్చినటువంటి సాల్ట్ డార్క్ గ్రీన్ కలర్లో ఉంటే ఏం రాస్తారు? మేబీ నికెల్ అయాన్ ఈజ్ ప్రజెంట్. మీకు ఇచ్చినటువంటి సాల్ట్ పేల్ పింక్ కలర్లో ఉంటే మ్యాంగనస్ అంటారు. ఇలాంటి కలర్స్లో సాల్ట్స్ ఉంటే మనం ఏ అయాన్ ఉండవచ్చును అనేటువంటిది మనం ఇమాజినేషన్తో మేబీ ఫెర్రస్ అయాన్ ఈజ్ ప్రజెంట్, మేబీ కాపర్ అయాన్ ఈజ్ ప్రజెంట్ అని ఇలా రాస్తాం ఇన్ఫరెన్స్లోన. అదే మీకు ఇచ్చినటువంటి సాల్ట్ వైట్ కలర్లో ఉంటే ఏం రాస్తారు అంటే ఈ కలర్ సాల్ట్స్ అనేటివి ఏవి కూడా ఉండవు. అంటే మేబీ యాబ్సెన్స్ ఆఫ్ కాపర్
ఐరన్, నికెల్, మ్యాంగనీస్. అదర్ దెన్ ఏదైనా కూడా ఉండొచ్చు అయాన్స్. సో ఇక్కడితో మీకు ఏమైపోతుంది, ప్రిలిమినరీ టెస్ట్లోన కలర్ టెస్ట్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ప్రిలిమినరీ టెస్ట్లో నెక్స్ట్ ఏం చేస్తారు మీరు టెస్ట్? ఫ్లేమ్ టెస్ట్ మేడం. ఫ్లేమ్ టెస్ట్. మీరు మస్ట్ అండ్ షుడ్గా కలర్స్, ఫ్లేమ్ టెస్ట్, యాక్షన్ ఆఫ్ హీట్ కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. మీరు నెక్స్ట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ తొందరలో రాస్తారు. 21 తర్వాత నుంచి అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ స్టార్ట్ అవుతాయి కదా. ఈ ప్రాక్టికల్స్లో మీరు ఏదైతే బుక్లెట్ షీట్లో రాస్తారో దాన్ని బట్టే మార్క్స్ ఉంటాయి. ఎవ్వరు కూడా మీకు హెల్ప్ చేయరు. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవాలి. చెప్పండి, ఫ్లేమ్ టెస్ట్ ఎలా చేస్తారు చెప్పండి. ఆల్రెడీ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, already you are done the practical in the previous days. చెప్పండి మా ఫ్లేమ్ టెస్ట్ ఎలా చేస్తారు? A small quantity of salt is taken in a watch glass. Little bit of concentration HCl is added. Made the paste. ఈ పేస్ట్ని తీసుకొని మీరు ఏం చేస్తారు? గ్లాస్ రాడ్ పైన తీసుకొని బర్న్ విత్ ఏ ఫ్లేమ్ పైన పెట్టి మీరు ఏం చేస్తారు? అబ్జర్వేషన్ చేస్తారు. ఏ కలర్ ఆఫ్ ఫ్లేమ్ వస్తుంది మీకు అనేటువంటిది అబ్జర్వ్ చేస్తారు. సపోజ్ మీరు సాల్ట్ని తీసుకొని కాన్సన్ట్రేషన్ HCl యాడ్ చేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసి దాన్ని గ్లాస్ రాడ్తోన బున్సన్ బర్నర్ పైన హీట్ చేసినప్పుడు బ్రిక్ రెడ్ కలర్ అనేటువంటిది కనిపిస్తే మీకు ఇచ్చినటువంటి సాల్ట్ ఏదై ఉండవచ్చు? ఏది? కాల్షియం. అది ఫ్లేమ్ కలర్ అనేటువంటిది యాపిల్ గ్రీన్లో వచ్చిందంటే ఏమని ఉండొచ్చు? యాపిల్ గ్రీన్. యాపిల్ గ్రీన్ అయితే బేరియం. ఫ్లేమ్ అనేటువంటిది బ్రిక్ రెడ్ కలర్లో కనిపించిందంటే ఏముండొచ్చు? కాల్షియం. ఆ ఫ్లేమ్ అనేటువంటిది క్రిమ్సన్ రెడ్ కలర్లో కనిపించింది, అప్పుడు ఏ అయాన్ అయి ఉండవచ్చు? స్ట్రాన్షియం అయి ఉండవచ్చు. బ్లూయిష్ గ్రీన్, కాపర్. పైన కలర్లో బ్లూ కలర్ ఉంటే ఏమయాన్ ఉండవచ్చు? కాపర్. ఫ్లేమ్ టెస్ట్లో కూడా బ్లూయిష్ గ్రీన్ చూపిస్తుందంటే అక్కడ ఏమయాన్ ఉండవచ్చు? కాపర్. అంటే మీకు ఇమ్మీడియట్గా కాపర్ అయాన్ ఉంది అనేటువంటిది ఈ యొక్క ప్రిలిమినరీ టెస్ట్ల ద్వారానే కన్ఫర్మ్ అయిపోతుంది. మ్యాక్సిమం ఫ్లేమ్ కలర్లోనూ ఒకటి, కలర్ టెస్ట్లో ఒకటి, ఫ్లేమ్ టెస్ట్లో ఒకటి. నెక్స్ట్ గ్రీన్ ఫ్లేమ్ చూపించింది, అప్పుడు ఎటువంటి అయాన్ అయి ఉండవచ్చు? గ్రీన్. జింక్ మేడం. జింక్. ఓకే. నెక్స్ట్ అనదర్ టెస్ట్. నెక్స్ట్ టెస్ట్ ఏం చేస్తారు మీరు? యాక్షన్ ఆఫ్ హీట్. టోటల్గా ప్రిలిమినరీ టెస్టుల్లో ఎన్ని టెస్టులు ఉంటాయి? కలర్, ఫిజికల్ స్టేట్, ఫ్లేమ్ టెస్ట్, యాక్షన్ ఆఫ్ హీట్. ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేయాలి. ఫ్లేమ్ టెస్ట్లోన, యాక్షన్ ఆఫ్ హీట్లోన ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేయాలి. ఏదైతే ఎవాల్వ్ అయిందో అది మాత్రం ఎవాల్వ్ అయింది. మేబీ అయాన్ ఉండవచ్చు కానీ ఓకే అమ్మా. యాక్షన్ ఆఫ్ హీట్లో ఏం చేస్తారు మీరు? ప్రాసెస్. యాక్షన్ ఆఫ్ హీట్లో ఏం ప్రాసెస్ చేస్తారు మీరు? ఐడియా లేదా మీకు? Small quantity of salt is taken in a dry test tube. అదే ప్రాసెస్ ఏనా మీరు చేసేది?
మేఘనా, మేడం యాక్షన్ ఆఫ్ హీట్ ప్రాసెస్ చెప్పండి. ఐడియా ఉందా లేదా? మేడం చెప్పండి. more pinch of salt take to dry test tube gently. ఓకే, మీరు అబ్జర్వేషన్లో ఏమేమి గమనిస్తారు చెప్పండి. ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ ఈస్ టేకెన్ ఇన్ ఎ డ్రై టెస్ట్ ట్యూబ్, హీట్ ఆన్ ద ఫ్లేమ్. తర్వాత ఏమేమి అబ్జర్వేషన్ చెప్పేస్తారు చెప్పండి. మనకు ఎన్ని అబ్జర్వేషన్స్ కనిపిస్తాయి యాక్షన్ ఆఫ్ హీట్లోనా? 7. సపోజ్ మీరు ఒక స్మాల్ క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ని తీసుకొని డ్రై టెస్ట్ ట్యూబ్లో హీట్ చేసినప్పుడు మీకు వైట్ సబ్లిమేషన్ వచ్చింది అంటే అప్పుడు ఎటువంటి అయాన్ అయి ఉండవచ్చు? Ammonia salt. అమోనియం సాల్ట్. అదే రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్తో మనకు స్మెల్ వస్తే అప్పుడు ఎటువంటి అయాన్ ఉండవచ్చు? రెడ్డిష్ బ్రౌన్ నైట్రేట్ అయాన్. వాటర్ డ్రాప్స్ ఉంటే వాటర్ డ్రాప్స్ ఆర్ అబ్జర్వ్డ్. Hydrated salts ఉన్నాయి. ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్లోన మనం వైట్ డ్రాప్స్ని అబ్జర్వ్ చేస్తే, వాటర్ డ్రాప్స్ని అబ్జర్వ్ చేస్తే ఏం అయాన్ ఉండవచ్చు? హైడ్రేటెడ్ అయాన్ ఉండవచ్చు. నెక్స్ట్ మనం యాక్షన్ ఆఫ్ హీట్ చేసేటప్పుడు స్మాల్ క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ అనేటువంటిది బ్లూ కలర్లో, మనం సాల్ట్ని తీసుకొని హీట్ చేసినప్పుడు స్టార్టింగ్ అనేటువంటిది బ్లూ కలర్లో ఉండి బికమ్స్ కలర్లెస్ అయితే అప్పుడు ఎటువంటి అయాన్ అయి ఉండవచ్చు? కాపర్. నెక్స్ట్ కలర్లెస్ గ్యాస్తో పాటు అమోనియా స్మెల్ ఎవాల్వ్ అయితే అప్పుడు ఎటువంటి సాల్ట్ ఉండవచ్చు? మీరు అమోనియం, మనకు ఇచ్చినటువంటి సాల్ట్లో అమోనియం ఉంటే 2 టెస్ట్ల ద్వారా మనకు 2 అబ్జర్వేషన్స్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. ఏ ద్వారా? వైట్ సబ్లిమేషన్ అబ్జర్వ్ చేయడం ద్వారా, ఇంకొకటి కలర్లెస్ గ్యాస్ అనేటువంటిది ఎవాల్వ్ అవుతూ ది స్మెల్ ఆఫ్ అమోనియా ఈజ్ ఎవాల్వ్డ్. అప్పుడు ఏమవుతుంది? మనకు అమోనియం సాల్ట్ అనేది ఉండవచ్చు. మేబీ అమోనియం సాల్ట్ ఈజ్ ప్రజెంట్. అయితే వాటర్ డ్రాప్స్ అనేటువంటివి అబ్జర్వ్ చేసినారనుకో అప్పుడు ఎటువంటి అయాన్ ఉండవచ్చు? హైడ్రేటెడ్ అయాన్ అయి ఉండవచ్చు. అదే రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్తో ఎవాల్వ్ అయితే ఏమై ఉంటుంది? నైట్రేట్ అయాన్. ఇంకొక దానికి కూడా ఉంటుంది రెడ్డిష్ బ్రౌన్, చెప్పండి. లెడ్ సాల్ట్. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వస్తాయి, ఇక్కడ నాయిసింగ్ అలాంగ్ విత్ అంటే చిటపట ధ్వనులతో వినిపిస్తూ ఉంటుంది మనకు రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ అనేటువంటివి. నెక్స్ట్ బ్లూ కాపర్ సాల్ట్ బికమ్స్ కలర్లెస్ అయితే కాపర్ అయాన్. నెక్స్ట్ హాట్ కండిషన్లోన ఎల్లో, కూల్ కండిషన్లో బికమ్స్ వైట్ అయితే అటువంటి సాల్ట్ ఏదై ఉండవచ్చు? జింక్ ఉండవచ్చు. ప్రిలిమినరీ టెస్ట్లు మస్ట్ అండ్ షుడ్గా బై హెడ్ చేసుకోవాలి మీరు. ఈ ప్రిలిమినరీ టెస్ట్లు అన్నీ కూడా ఏదైతే అబ్జర్వ్ జరిగిందో మీకు అది మాత్రమే అబ్జర్వ్డ్. మేబీ సపోజ్ ఏ వైట్ సబ్లిమేషన్ ఈజ్ అబ్జర్వ్డ్, మేబీ అమోనియం అయాన్ ఈజ్ ప్రజెంట్ అని రాయాలి. మిగిలినవన్నీ కూడా మేబీ అమోనియం అయాన్ ఈజ్ యాబ్సెంట్ అని రాయాలి. కంపల్సరీగా రాయాలమ్మా. ప్రిలిమినరీ టెస్ట్లో ఏది కూడా వదలకూడదు ప్రొసీజర్ రాసేటప్పుడు. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్స్. చెప్పండి ఎన్ని టెస్ట్లు ఉన్నాయి యానయాన్స్ ఐడెంటిఫికేషన్? 6 ఉన్నాయి. 7 6 or
7? 7 మేడం. కన్ఫర్మా? మేడం. కన్ఫర్మా? కన్ఫర్మ్ మేడం. మేడం. 6 ఉన్నాయి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్స్కి ఎన్ని టెస్ట్లు ఉన్నాయంటే టోటల్గా 6 టెస్ట్ ఉన్నాయి. ఫస్ట్ యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl. నెక్స్ట్ టెస్ట్ యాక్షన్ ఆఫ్ కాన్సంట్రేషన్ H2SO4 ఇన్ విచ్ కండిషన్? కోల్డ్. సెకండ్ టెస్ట్ ఇన్ కోల్డ్ కండిషన్, థర్డ్ టెస్ట్ ఇన్ హాట్ కండిషన్. ఫోర్త్ టెస్ట్ థర్డ్ టెస్ట్ చెప్పండి. యాక్షన్ ఆఫ్ కాన్సంట్రేషన్ H2SO4 అండ్ MnO2 మేడం. ఇక్కడ మీరు చెప్పినారు కదా, యాక్షన్ ఆఫ్ కాన్సంట్రేషన్ H2SO4 ఇన్ కోల్డ్ కండిషన్, యాక్షన్ ఆఫ్ కాన్సంట్రేషన్ H2SO4 ఇన్ హాట్ కండిషన్ అని. ఇవి రెండు కూడా సెకండ్ టెస్ట్లోనే 1, 2 అని వస్తాయి. థర్డ్ టెస్ట్ వచ్చి ఏమవుతుంది, యాక్షన్ ఆఫ్ కాన్సంట్రేషన్ H2SO4 అండ్ మ్యాంగనస్ డయాక్సైడ్. మీరు దీన్ని విడివిడిగా రాసుకుంటే మీకు ఎన్ని టెస్టులు కనిపిస్తుంటాయి? 7. అంతేనా? యాక్షన్ ఆఫ్ కాన్సంట్రేషన్ H2SO4ని కోల్డ్ కండిషన్లో ఒక టెస్ట్ గాను, హాట్ కండిషన్లో ఒక టెస్ట్గా తీసుకుంటే టోటల్గా మనకి ఎన్ని టెస్టులు కనిపిస్తాయి? 7. ఓన్లీ సెకండ్లోనే 1, 2 అని పెట్టుకుంటే మనకు టోటల్గా ఎన్ని కనిపిస్తున్నాయి? 6 టెస్ట్. థర్డ్ టెస్ట్ యాక్షన్ ఆఫ్ కాన్సంట్రేషన్ H2SO4 అండ్ మ్యాంగనస్ డయాక్సైడ్. నెక్స్ట్ టెస్ట్ ఫోర్త్ది కాపర్ టర్నింగ్ టెస్ట్ మేడం. కాపర్ టర్నింగ్ టెస్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ టెస్ట్ యాక్షన్ ఆఫ్ న్యూట్రల్ ఫెరస్ ట్రైక్లోరైడ్. The last test is action of barium dichloride. Which type of ions is present, which type of ions is absent? By using only these tests. Total 6. Okay. By using action of dilute HCl, which type of ions is present? Carbon. By using action of dilute HCl, చెప్పండి ఏమేమి అయాన్స్ అయి ఉండవచ్చు? కార్బోనేట్ అయాన్, ఇంకా అసిటేట్ అయాన్, ఓకే. మనం యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HClలో అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్స్లోన ఫస్ట్ టెస్ట్ ఏమిటితో చేస్తాం మనం? యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl. ఎలా చేస్తాము? ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఈస్ టేకెన్ ఇన్ ఏ టెస్ట్, యాడెడ్ డైల్యూట్ HCl. స్మాల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ని ఒక డ్రై టెస్ట్ ట్యూబ్లో తీసుకొని HCl యాడ్ చేస్తాం. HCl యాడ్ చేసిన తర్వాత వాట్ we are observed in the test tube? A colorless. In case your salt is carbonate, your salt is acetate, the result is passed in the dilute HCl. A colorless and odorless gas of carbon dioxide is evolved with a quick. ఏది మేబీ మీకు ఇచ్చినటువంటి సాల్ట్లోన కార్బోనేట్ అయాన్ అనేటువంటిది ప్రజెంట్ అయితే ఏమవుతుంది? కలర్లెస్ అండ్ ఓడర్లెస్ గ్యాస్ అనేటువంటిది ఎవాల్వ్ అవుతుంది. అదే అసిటేట్ అయాన్ అయితే ఏమొస్తుంది అబ్జర్వేషన్లో చెప్పండి? కలర్లెస్ గ్యాస్ విత్ వెనిగర్ స్మెల్. అదే కార్బోనేట్ అయితే
కలర్లెస్ అండ్ ఓడర్లెస్ గ్యాస్ ఆఫ్ CO. అంటే కలర్లెస్ గ్యాస్ ఓడర్లెస్ గ్యాస్ అనేటువంటిది ఎవాల్వ్ అవుతుంది, మనకు కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది రిలీజ్ అయిపోతుంది. అదే అసిటేట్కి అయితే ఏమవుతుంది, విత్ వెనిగర్ స్మెల్తో వస్తుంది కదా. అదే లిట్మస్ పేపర్స్తో టెస్ట్ చేస్తే ఏం రిజల్ట్ వస్తుంది చెప్పండి? అసిటేట్. బ్లూ లిట్మస్ అనేటువంటిది రెడ్ లిట్మస్గా మారితే అప్పుడు అసిటేట్ అయాన్ అనేటువంటిది ప్రజెంట్ అయ్యింది అని కన్ఫర్మ్ చేస్తాం. మేబీ అసిటేట్ అయాన్ ఈజ్ ప్రజెంట్. ఓకే.